హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నేల్ అయితే చూసే ఉంటారు కదా. అయితే ఈ చలికాలంలో అందరినీ ఎక్కువగా బాధించేది కోల్డ్ అండ్ కాఫ్. ఈ సంవత్సరం చలి అయితే మరీ ఎక్కువగా ఉంది. మనలో ఇమ్యూనిటీ పవర్ ని పెంచాలంటే దానికి తగిన ఫుడ్ తింటేనే కదా. అలాంటి వాటిల్లో ఈ రసం ఒకటి. ఫస్ట్ అయితే చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు, పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు మనం ఈ అల్లం వెల్లుల్లికి తొక్క తీసి కచ్చాపచ్చాగా దంచి పెట్టుకుందాం. ఫీవర్ వచ్చినప్పుడు గానీ, దగ్గు జలుబు చేసినప్పుడు గానీ వేడి వేడిగా ఈ రసంతో అన్నం తిన్నామంటే ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు నోరు చప్పగా చేదుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో ఈ రసం తిన్నామంటే నోరు ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది అంతే. అల్లం వెల్లుల్లి అయితే కచ్చాపచ్చాగా దంచేసాము. ఇకపోతే ఉడకబెట్టాం కదా, వాటర్ అయితే వడబోసేసి ఉడకబెట్టినవన్నీ కూడా రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా అయితే దంచేసుకుందాం. దంచినవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత బాండీలో ఆయిల్ వేసి తిరుగువాత గింజలు వేసి అవి వేగాక మనం దంచుకున్నవి కూడా అందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన రాకోకుండా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకేసి అవి కొంచెం చిటపటలాడాక మనం ఉడకబెట్టిన వాటర్ ఉన్నాయి కదా వేసుకోవాలి. అందులోకి సరిపడా వాటర్ ఇంకొన్ని యాడ్ చేసుకొని చిటికెడు పసుపు, ఉప్పు, జీరా పౌడర్, మిరియాల పొడి, ఇంకా రసం పొడి ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పునైతే వేసుకున్నాను. నేనైతే ఏది కూడా మెజర్మెంట్ తీసుకొని ఇంతనే వేయాలి, ఇంతనే చెయ్యాలి అనేది అయితే చెయ్యనండి. ఇంట్లో నలుగురం ఉన్నామనుకోండి, నలుగురికి తగ్గట్టు రుచికి సరిపడా వేసుకుంటాను. వేడి వేడిగా ఘాటుగా రసం అయితే రెడీ అయిపోయింది. నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.